కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ అంశంలో మంత్రి శ్రీధర్ బాబు సహా 13 మందిపై నమోదైన కేసును నాంపల్లి కోర్టు కొట్టివేసింది. భూములు కోల్పోతున్న రైతుల తరఫున పోరాడితే కేసులు పెట్టారని, చివరికి న్యాయమే గెలిచిందని మంత్రి అన్నారు. పేద రైతు ఘోషను న్యాయస్థానం విన్నదని, ఇది ప్రజా విజయమని చెప్పారు. గత ప్రభుత్వం పోలీసులను అడ్డగోలుగా వినియోగించుకుందని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. కేసును కొట్టివేయటం జరిగింది. ఇది ప్రజా విజయం, ఇది మా రైతుల విజయం. ఇది ఆ పేదవాడి రైతుకు సంబంధించిన ఘోషను విన్నది కోర్టు. లేనిపోని ఆరోపణలు, ఇష్టరాజ్యంగా అధికారం ఉందని ఆ రోజున్న అధికారులకు పిలిచి కేసు పెట్టే ప్రయత్నం చేసింది. పోలీసులు అడ్డగోలుగా ఉపయోగించుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి భూ నిర్వాసితులకు సంబంధించి వారి గొంతుగా మేము నిలబడి అక్రమ కేసులను ఆనాటి ప్రభుత్వం బనాయిస్తే ఈరోజు పూర్తి స్థాయిలో కేసులను అన్నిటిని కూడా కొట్టివేయటం జరిగింది. ఇది మరొకసారి చెప్తా ఉన్నా, ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా విజయంగా, ఇది రైతుల విజయంగా ఒక పక్షాన్ని నిలబడితే కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరి గురించి అయితే వారు ప్రాజెక్టు కట్టినరో వారికి ఉపయోగపడలేదు, ఆ ప్రాజెక్టులు కూడా నిలవలేదు. దాని పరంగా కూడా విచారణ జరుగుతూ ఉంది. తప్పకుండా మేము ఈరోజు చెప్తా ఉన్నాం, చట్టాలపై నమ్మకం ఉన్న వారి వ్యక్తులుగా ఎవరు తప్పు చేస్తే వారికి శిక్ష తప్పకుండా అనుభవించాలి.